హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రైడ్ ఇన్ తెలుగు ఛానల్. ఈరోజు మీకు టీవీఎస్ మోటార్ సైకిల్స్లో వన్ ఆఫ్ ది మోస్ట్ సెల్లింగ్ ఫ్యామిలీ స్కూటర్ అయిన టీవీఎస్ జూపిటర్ 110cc స్మార్ట్ కనెక్ట్ మోడల్ గురించి డీటెయిల్ రివ్యూ ఇస్తాను. సో ముందుగా ఈ వీడియో నేను విశాఖపట్నంలోని ఆలివ్ టీవీఎస్ డీలర్షిప్లో తీయడం జరిగింది. సో మీకు లాస్ట్లో ఆ డీలర్షిప్ తాలూకా కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను. సో ఎవరికైనా మీకు డీటెయిల్ ఇన్ఫర్మేషన్ కావాలంటే మీరు ఆ డీలర్షిప్ని రీచ్ అవ్వచ్చు. సో డిజైన్కి వచ్చేసరికి వెరీ స్పేషియస్ అండ్ మీకు కంఫర్టబుల్ రైడింగ్ కండిషన్లో ఈ వెహికల్ అయితే అవైలబుల్గా దొరుకుతుంది. సో లెంత్ చూసుకుంటే మటుకు ఈ వెహికల్ మీకు 1834 mm మీకు అవైలబుల్గా దొరుకుతుంది. గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసరికి 163 mm ఉంటుంది. అండ్ శాడిల్ హైట్ వచ్చేసరికి 765 mm అనమాట. సో దానివల్ల ఏంటంటే మీరు వెరీ షార్ట్ పర్సన్స్ కూడా కంఫర్టబుల్గా వెహికల్ డ్రైవ్ చేయొచ్చు, హ్యాండిల్ కూడా చేయొచ్చు. వెహికల్ వెయిట్ అయితే 109 kgs అయితే ఉంటుందన్నమాట. సో ట్యాంక్ కెపాసిటీ వచ్చేసరికి మీకు నీటు 6 liters వరకు ట్యాంక్ కెపాసిటీ ఉంటుంది. సో ఫ్రంట్ ఫినిషింగ్ వచ్చేసరికి హెడ్ ల్యాంప్స్ అంతా కూడా మీకు ఎల్ఈడి ఫినిషింగ్ ఇచ్చారు. వెరీ స్టైలిష్ అండ్ వెరీ విజిబిలిటీ కూడా చాలా బాగుంటుంది అండ్ లాంగ్ లాస్టింగ్ కూడా వస్తుంది. అండ్ డూమ్ ఫినిషింగ్ కూడా మటుకు చాలా మోడర్న్ టైప్లో ఉంటుంది. సో కమింగ్ టు మీకు సిగ్నల్ లైట్స్ వచ్చేసరికి బల్బ్ టైప్ ఇచ్చారనమాట. సో యాజ్ యూజువల్గా మీకు సిగ్నల్ ఫినిషింగ్ అంతా కూడా చాలా బాగానే ఉంటుంది. సో ఆ ఫినిషింగ్ కూడా మీరు చూడొచ్చు. డూమ్ ఫినిషింగ్ కానీ అండ్ ఫ్రంట్ కర్వ్ ఫినిషింగ్ కూడా చాలా స్టైలిష్గా అండ్ మోడర్న్గా ఉంటుంది. స్మార్ట్ కనెక్ట్ గ్రాఫిక్స్తో పాటు ఈ మోడల్ ఉంటుందన్నమాట. సో సస్పెన్షన్కి వచ్చేసరికి ఫ్రంట్ అయితే మటుకు టెలిస్కోపిక్ హైడ్రాలిక్ సస్పెన్షన్ అయితే ఈ మోడల్లో దొరుకుతుంది. అండ్ టైర్స్ వచ్చేసరికి మీకు 90/90 12 inch టైర్స్ ఇచ్చారు. అండ్ ట్యూబ్లెస్ టైర్స్ రేడియల్ టైప్ వస్తాయి అనమాట. అండ్ బ్రేకింగ్ సిస్టమ్కి వచ్చేసరికి చూసుకుంటే మటుకు మీకు సింక్రనైజ్డ్ బ్రేకింగ్ సిస్టమ్ ఇచ్చారు. సో దానివల్ల కంట్రోలింగ్ అయితే మటుకు బాగానే ఉంటుంది. రేర్ సస్పెన్షన్కి వచ్చేసరికి చూసుకుంటే మటుకు మీకు 3-step అడ్జస్టబుల్ మీకు కాయిల్ స్ప్రింగ్ విత్ హైడ్రాలిక్ హ్యాంపర్ టైప్ సస్పెన్షన్ ఇచ్చారు. అండ్ టైర్ సైజ్ యాజ్ యూజువల్ 90/90 12 inch వస్తుంది. అండ్ రేడియల్ టైర్స్ విత్ ఎల్ఐ వీల్ డిజైన్తో పాటు మీకు మోడల్ అవైలబుల్గా దొరుకుతుంది. అండ్ 3-step అడ్జస్టబుల్ కూడా డిపెండ్స్ మనం కూడా మాన్యువల్గా అడ్జస్ట్ చేసుకోవచ్చు, డిపెండ్స్ వెళ్ళే వేని బట్టి. బట్ మెకానిక్ ద్వారా చేస్తే వెరీ కంఫర్టబుల్గా ఉంటుంది. అండ్ గ్రాఫిక్స్ విత్ క్రోమ్ డిజైన్ కూడా చాలా స్టైలిష్గా ఇచ్చారు. మోడర్న్ యూత్ తగ్గ డిజైన్ మోడల్ అయితే ఇచ్చారు. ఫినిషింగ్ కూడా చాలా బాగుంటుంది. అండ్ రేర్ టైల్ ల్యాంప్కి వచ్చేసరికి ఎల్ఈడి టైల్ ల్యాంప్స్ ఇచ్చారు. అండ్ దాంతోపాటు సిగ్నల్ లైట్స్ వచ్చేసరికి మీకు బల్బ్ సిస్టమే ఇచ్చారు. అండ్ ఫ్యూల్ ట్యాంక్ ఎగ్జాస్ట్ కూడా మీకు బ్యాక్ సైడ్ ఉంటుందన్నమాట. అండ్ మోర్ ఓవర్ ఈ డిజైన్ చూసుకుంటే మటుకు ఇది మెటల్తో ఇవ్వకపోవడం వల్ల మీకు రస్ట్ పట్టే ఛాన్స్ అయితే ఉండదు. చాలా కంఫర్టబుల్గా అండ్ లాంగ్ లాస్టింగ్ ఎక్కువ కాలం వచ్చేయడానికి డిజైన్ అయితే బాగా చేశారు. యూజువల్ BS6 కాబట్టి ప్రజెంట్ E20 సర్టిఫైడ్ ఫ్యూల్ అయితే యూజ్ చేస్తే మీకు వెహికల్ కూడా ఇంజిన్ కూడా చాలా బాగుంటుంది. సో కమింగ్ టు మీకు ఎగ్జాస్ట్ కూడా చూసుకుంటే మటుకు క్రోమ్ ఎగ్జాస్ట్ ఫినిషింగ్ ఇచ్చారు అండ్ వెరీ స్టైలిష్గా ఉంటుంది. అండ్ బోత్ సైడ్స్ కూడా మీకు క్రోమ్ జూపిటర్ అనేది మీకు గ్రాఫిక్స్ విత్ క్రోమ్ డిజైన్ చాలా బాగా ఇచ్చారు. అండ్ ఎగ్జాస్ట్ క్రోమ్ ఫినిషింగ్ కూడా మీరు చూడొచ్చు. అండ్ దాంతోపాటు మీకు ఈ మోడల్ ఇంజన్కి వచ్చేసరికి చూసుకుంటే మటుకు 109.7 అంటే 110cc ఉంటుంది. అండ్ రైడర్ కూడా మీకు వెరీ స్పేషియస్ సీట్ డిజైన్ అయితే మీకు ఈ మోడల్లో ఇచ్చారు. సో మీకు USB ద్వారా మొబైల్ ఛార్జింగ్ కావాలంటే మీకు పోర్ట్ ఇక్కడ ఉంటుందన్నమాట. సో దీని ద్వారా ఈజీగా మీరు మొబైల్ ఛార్జ్ పెట్టుకోవచ్చు. మొబైల్ కూడా హోల్డర్ కూడా పక్కన హోల్డర్ పొజిషన్ ఇచ్చారు, ఈజీగా కనెక్ట్ చేసుకోవడానికి అండ్ పెట్టుకోవడానికి కూడా. సో మీరు వెహికల్ ఆఫ్ చేయడం దాంతోపాటు మీకు డిక్కీ ఓపెన్ చేయడానికి కూడా మీకు ఇక్కడ ఆప్షన్ ఉంటుంది. అండ్ పుష్ ఆప్షన్ సెట్టింగ్స్ కూడా మీరు ఇక్కడ చూడొచ్చు. సో లెఫ్ట్కి మీరు ఫుల్గా లాంగ్ చేస్తే మటుకు ఆటోమేటిక్గా మీకు సింగిల్ స్టెప్ చేస్తే మీకు డిక్కీ ఆన్ అవుతుంది. ఇంకా లాంగ్ ప్రెస్ చేస్తే మటుకు ఫ్యూయల్ ట్యాంక్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. సో ఒకసారి బూట్ స్పేస్ కూడా మీరు చూడదు. ఈ మోడల్ మీకు బూట్ స్పేస్కి వచ్చేసరికి 21 liters బూట్ స్పేస్తో మీకు ఈ మోడల్ అనేది అండర్ సీట్ స్టోరేజ్ అనేది మీకు ఈ మోడల్లో అవైలబుల్గా దొరుకుతుంది. సో కంఫర్టబుల్గా రైడర్కి అండ్ దాంతోపాటు యూటిలైజేషన్ కూడా బాగానే ఉంటుంది. స్పేషియస్ సీట్తో పాటు అండ్ ఫ్రంట్ కూడా మీకు చూసుకుంటే మటుకు వెరీ స్పేషియస్గా మీకు ఫుట్ ప్లేస్లోని మంచి లగేజ్ పెట్టుకునే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. అండ్ లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి హ్యాండిల్ దగ్గర చూసుకుంటే మటుకు హెడ్ లైట్ ఆన్ అండ్ ఆఫ్తో పాటు మీకు సిగ్నల్స్ అండ్ మీకు హార్న్ ఇచ్చారు. అండ్ రైట్ సైడ్ వచ్చేసరికి మీకు పవర్ స్విచ్తో పాటు మీకు వాయిస్ కమాండ్ అనేది ఉంటుంది. ఎందుకంటే బికాస్ ఆఫ్ ది స్మార్ట్ కనెక్ట్ మోడల్ కాబట్టి ఇందులో వాయిస్ అసిస్టెన్స్ ఉంటుంది కాబట్టి సో దానికి ఇది యూటిలైజ్ అవుతుంది అనమాట. సరికి వస్తే మటుకు మీది 5 inch మీకు స్క్రీన్ అనేది మీకు అవైలబుల్గా ఈ మోడల్లో దొరుకుతుంది. డిస్ప్లేకి వచ్చేసరికి మీకు ఓడోమీటర్ కానీ స్పీడోమీటర్ కానీ ట్రిప్ మీటర్ కానీ ఎవ్రీథింగ్ కూడా మీకు డిజిటల్ టైపే డిజైన్ ఇచ్చారనమాట. అండ్ స్మార్ట్ కనెక్ట్ మోడల్ కాబట్టి మీకు ఈ మోడల్ బ్లూటూత్ కనెక్టివిటీ ఉంటుంది, టర్న్ బై టర్న్ నావిగేషన్ ఉంటుంది, కాల్స్ అండ్ మెసేజ్ కూడా మీరు ఇందులో చూస్ చేసుకోవచ్చు. ఆప్షన్ కూడా మీకు ఈ మోడల్లో ఉంటుంది. సో కమింగ్ టు బ్యాటరీకి వచ్చేసరికి మీకు 12 watts 4Ah బ్యాటరీ ఇచ్చారు, MF బ్యాటరీ ఇచ్చారు. సో ఈ మోడల్ ఇంజన్కి వచ్చేసరికి మీకు 109.7cc ఉంటుంది. సింగిల్ సిలిండర్ ఇచ్చారు, 4-stroke CVT మోడల్ అనమాట, ఆటోమేటిక్ కాబట్టి. సో కమింగ్ టు పవర్కి వచ్చేసరికి 7.88 PS ఉంటుంది. అండ్ టార్క్ వచ్చేసరికి 8.8 Nmలో ఇచ్చారనమాట. సో ఈ మోడల్ మీకు 2 colors అవైలబుల్ దొరుకుతుంది. ఒకటి కాపర్ బ్రౌన్స్ ఒకటి అండ్ మెటాలిక్ బ్లాక్ ఒకటి. కంపెనీ ఇచ్చిన మైలేజ్ అయితే 50. యాజ్ పర్ కస్టమర్ ఫీడ్బ్యాక్ అయితే యావరేజ్ 45 నుంచి 55 మధ్యలో మీకు యావరేజ్ మైలేజ్ వస్తుంది. డిపెండ్స్ మీ డ్రైవ్ బట్టి మీరు దాన్ని యూటిలైజ్ చేసుకోవచ్చు. ఎక్స్ షోరూమ్ ప్రైస్ వచ్చేసరికి 91,148 ఉంది. ఆన్ రోడ్ నియర్ టు మీకు 1,20,000 వరకు ఉందన్నమాట. సో డీటెయిల్ ప్రైస్ కోసం మీ నియరెస్ట్ మీ డీలర్ని కాంటాక్ట్ చేస్తే వాళ్ళు మీకు డీటెయిల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు.
టీవీఎస్ జూపిటర్ వన్ ఆఫ్ ది మోస్ట్ సెల్లింగ్ వెహికల్ అని చెప్పొచ్చు. ఎందుకంటే వెరీ స్పేషియస్, వెరీ కంఫర్టబుల్ అండ్ లాంగ్ లాస్టింగ్ వెహికల్తో పాటు లోయెస్ట్ మెయింటెనెన్స్ వెహికల్ కాబట్టి సో మీరు కూడా ఒకసారి ట్రై చేయొచ్చు. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.